కేరళ నుండి జార్ఖండ్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జాతీయ రహదారిపై లొద్దుపుట్టి గ్రామ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. సుమారు 60 మంది ప్రయాణికులు ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇందులో కొందరు ప్రయాణికులకు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్, క్లీనర్తో పాటు మరో మహిళకు కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది పైలట్ గోవిందరావు, ఈఎన్టీ ఉప్పాడ బాలకృష్ణ గాయపడిన వారిని ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యాన్ని అందించారు. జార్ఖండ్ ప్రాంతానికి చెందిన వీరందరూ కేరళలోని సుగంధ ద్రవ్యాల తోటలలో పనిచేస్తున్నారు. వీరు గత ఆదివారం ప్రత్యేక బస్సులో తమ స్వస్థలాలకు బయలుదేరారు. ఇచ్చాపురం చేరేసరికి బస్సు బోల్తాపడింది. ప్రయాణికులు ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కలు చిన్నదే చూడు, ఇంకో బండి కావాలంటే రప్పిస్తున్నా.